సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుడి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం మన సాయినాథుడు ఏం సందేశం అందిస్తున్నారు అంటే, బిడ్డ, నువ్వు ఊహించని అద్భుతం జరగబోతుందమ్మా. నువ్వు అసలు కలలో కూడా ఊహించని నీ కళ అనేది నెరవేరబోతుంది. ఈ సాయిబాబాని నమ్మి, ఈ సాయినాథుని నమ్మి, నీ సాయి తండ్రిని నమ్మి ఒక్కసారి విను. నువ్వు ఊహించినటువంటి అద్భుతం నీ జీవితంలో జరిపించడమే కాకుండా నీ మనసు పులకించే శుభవార్త కూడా అందచేస్తాను. వింటావు కదా తల్లి? మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 96630644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి. ఫ్రెండ్స్, నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక ఈరోజుటి మన బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ కళ నిజం కాబోతుంది. నీ బాబా నమ్మితే ఇప్పుడే ఈ క్షణమే ఈ సందేశం ఖచ్చితంగా నువ్వు విను. నీ జీవితంలో అద్భుతం జరిపిస్తాను. నీ జీవితాన్ని మార్చాలకే కదా నేనున్నది. ఖచ్చితంగా నీ జీవితంలో నేను చెప్పినట్లుగా అద్భుతం జరగబోతుందమ్మా. ఆఖరి వరకు విన్నామంటే నీ లైఫ్ మారే ఒక చిన్న మాట అయినా సరే తప్పకుండా నువ్వు ఇది ఆఖరి వరకు వింటేనే అర్థమవుతుంది. చివరి వరకు చూడటానికి ఖచ్చితంగా ప్రయత్నించు తల్లి. నీ జీవితం మలుపు తిప్పే అద్భుతాన్ని నేను నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాను. ఇది యాదృచ్ఛికంగా నీ ముందుకైతే రాలేదు. నీకోసం ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో నీ కంటపడేలా చేశానమ్మా. అవును, అందుకే నీ జీవితంలో నిన్ను విడిచి వెళ్లకుండా కష్టాలు తరచుగా పదే పదే నీ ముందుకొస్తున్నాయి. గత కొంతకాలంగా నీకు అనిపించినటువంటి బాధలు, అవమానాలు, నిరాశలు అన్నీ నీ సాయి తండ్రికి తెలుసు. ఇకపై ఈ జీవితంలో ఆనందం మాత్రమే నింపాలని నేను నిర్ణయించుకున్నాను కదా. ప్రతి విషయంలోనూ గొప్ప శుభ ఫలితాలు కలిగించాలని నేను అనుకుంటూ ఆశపడుతున్నాను తల్లి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. రోజు రోజుకి కష్టాలు, సమస్యలు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో అని మనసుకి అర్థం కాకపోయినా పూర్తిగా నేను ఆందోళన, అలజడితో నా మనసు నిండిపోయింది అనుకుంటున్నావు కదా. ఈ బాబాకి మొరపెట్టుకున్నావు కదా. అవసరం లేని ఎన్నో ఆలోచనలు నిన్ను తరచుగా పదే పదే వెంటాడుతున్నాయని నాకు తెలుసు. నా జీవితం ఏమవుతుందో, ఏం జరుగుతుందో తెలియక ఎంతగానో నువ్వు నా వంతు ప్రయత్నం అనేది కష్టాలను వదిలి వెళ్ళటం లేదు, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. నేను ఎంత సరిగ్గా నా ప్రయత్నం చేసినా సరే దానికి ప్రతిఫలం మాత్రం రావడం లేదు. జీవితంలో అనుకున్నది సాధించలేకపోతున్నాను. నా కర్తవ్యాన్ని నేను సమర్థంగా నిర్వర్తించినప్పటికీ కూడా ఎందుకు బాబా నన్ను పదే పదే శోధిస్తున్నారు, పరీక్షిస్తున్నారు? నేనంటే మీకు ఇష్టం లేదా? నన్ను చిలకనగా చూస్తున్నారా? నేను చిన్న చూపా తండ్రి అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు అనుకుంటున్నావు కదమ్మా. చూడు బిడ్డ, నిజం ఏంటి అంటే నీకు ఏమాత్రం ఎప్పుడు కూడా ఈ అనుమానం రాకూడదు. ఏ క్షణం కూడా ద్రోహం చేయలేదు. నీ జీవితానికి అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని నేను నీకు అందిస్తాను. ఒక మనిషిగా నువ్వు పుట్టినప్పటికీ అప్పటి నుంచి కూడా నీ యొక్క జీవితాంతం నువ్వు నేర్చుకోవలసిన ఎన్నో విషయాలు, ఎన్నో అద్భుతాలు, ఆటుపోట్లు తప్పనిసరిగా ఎదుర్కోవాలి. ఆ ఉద్దేశంతోనే ఈ చిన్న చిన్న సమస్యలు ముందుకు పంపాను. వాటి నుండి నువ్వు అనేక రకాలుగా గుణపాఠాలు నేర్చుకో. వాటిని చూసి బాధపడకు, భయపడకు. నిన్ను అవి మరింత అద్భుతంగా, బలంగా తీర్చిదిద్దటానికి అని నమ్ము.
ఆనందంగా నువ్వు స్వీకరించాలి బిడ్డ. కానీ నన్ను నా సాయి తండ్రి దూషిస్తే ఎలా చెప్పు? ఒక్కసారి నువ్వు మనసు పెట్టి గమనిస్తే ఏ క్షణంలో ఎలా నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అన్నది నీకు అర్థమవుతుంది. ఏ సమస్య వచ్చినా, ఏ కోరిక నిన్ను వేధిస్తున్నా వాటిని నీ వద్దకు నేను సహాయంగా తీసుకొస్తున్నాను అని నీకు తెలుస్తుంది. అవును కదమ్మా? నీ గుండెలపై చెయ్యి వేసుకొని చెప్పు, నీ సాయి తండ్రి నీకు సాయం చేయలేదా బిడ్డ? చేశాను కదా. నీ యొక్క గుండెల మీద కష్టానికి ప్రతిఫలాన్ని అందించలేదా చెప్పు? నీ జీవితానికి అవసరమైన సాయం చేయలేదా? నువ్వే చెప్పమ్మా. చేస్తున్నాను కదా, కానీ నువ్వే గమనించట్లేదు. నేను చేశానని ఒక్క మాట కూడా నీ పెదవుల నుండి రావడం లేదే బిడ్డ. ఏదైనా సరే నీ సమస్య నుండి మాత్రమే నిన్ను నేను రక్షిస్తున్నాను. సమస్య వచ్చిందంటే సమస్య చూసి పారిపోవడం కాదు, ఆ సమస్యని ఎదుర్కోవాలి, ఆ సమస్యని ఢీకొనాలి. దాన్ని నువ్వు ఎప్పుడైనా కోరుకున్నావా చెప్పు? ఒక సమస్య కాదు, ఒక కష్టం కాదు, కష్టం వస్తే అలానే కూర్చున్నావే కానీ నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో అది నాది, ఇది నా కోసం వచ్చింది, దీనివల్ల నేను నేర్చుకోవాల్సింది ఏంటి, దీనివల్ల నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని ఎప్పుడైనా గ్రహించావా? ఒక అద్భుతం, అదృష్టం నీ నుండే కదా ప్రారంభమవుతుంది. అవ్వాలి కూడా. ఈ మాటలే నీకు బలంగా ఎందుకు వినిపిస్తున్నాయంటే, నీ జీవితంలో నువ్వు ఎన్ని రకాల సమస్యలను, కష్టాలను చూశావు. అలానే పేదరికాన్ని కూడా నువ్వు చూశావు. మధ్యతరగతి కుటుంబాన్ని నువ్వు జీవించేశాక ఇక నీకు సంతోషం అన్నీ కూడా రాబోతున్నాయి. ఆ కుటుంబంలో ఉన్న లోటుపాట్ల విషయాల గురించి తెలుసుకున్నా కానీ ఈరోజు ఈ సమస్య నుండి నువ్వు నేను కాపాడటం లేదు అని చెప్పి నన్ను దూషిస్తూ కూర్చోవడం న్యాయమా తల్లి? చెప్పమ్మా. ఏ విషయంలో కూడా నీకు న్యాయం చేయలేదు. అన్ని విషయాలు నీకు నేను న్యాయం చేశాను. నీకు సహాయంగా ఉన్నాను, రక్షిస్తున్నాను. ప్రతిదీ నీకు కావాల్సింది అందించాను. నీకు అక్కర్లేనిది నీకు దూరం చేశాను. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అంతేనమ్మా. మనుషుల్ని అర్థం చేసుకున్నా, అలానే నీకు ద్రోహం తలపెట్టినా నేను చూస్తూ ఊరుకోను. కానీ మనస, వాచ, కర్మన నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటాను. అర్థం చేసుకో బిడ్డ. ఎందుకు నేను నీ కోరికలు ఆలస్యమవుతున్నాయి అనేది కూడా ఎన్నోసార్లు వివరించాను. నీకు సరైనది కాకపోతే నేను అందివ్వను అని. ఒక్కటి గుర్తుంచుకో, నీ చుట్టూ నేను ఉన్నాను. నిన్ను మోసం చేయాలనుకున్న వారి నుండి నిన్ను కాపాడతాను. నీ చుట్టూ ఉండేవాళ్ళు నిన్ను మోసం చేయొచ్చు, కానీ నువ్వు నమ్మిన ఈ బాబా నీకు అన్యాయం చేస్తానా చెప్పు? చేయడని గుర్తుంచుకో బిడ్డ. ఇక నువ్వు వచ్చేటువంటి ఆలస్యాన్ని గ్రహించు, ఓర్పు పట్టు. ఏ విషయాన్ని కూడా ఎక్కువగా స్పందించకు. పక్కవారితో నీ జీవితాన్ని పోల్చుకోకు. అవును, వారికి నచ్చింది వారిది, అనేక రకాల శుభాలు నీకు జరుగుతాయి. నా జీవితం మాత్రం ఇంతే, నాకేమీ అందటం లేదు, భగవంతుడు నాకు ఎప్పుడూ ఏమీ ఇవ్వరా అని, దురదృష్టం ఇంతేనా అని అనుకోవద్దు. నీకు అదృష్టం కూడా ఉంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకొని వేరే వారితో పోల్చుకోవద్దు. ఎదుటి వారితో నీ జీవితాలు ఎప్పటికీ పోల్చుకోవద్దు. ఎదుటి వారితో నిన్ను నువ్వు పోల్చుకొని చూసినప్పుడు నువ్వు అసంతృప్తిలోనే బతుకుతావు. కాబట్టి నీకు తగ్గ విధంగా నీ కష్టాలని ఎదుర్కోవడంలో నీ కర్తవ్యం నువ్వు సమగ్రతంగా నిర్వహించాలి. కోపతాపాలతో ఎప్పుడు కూడా నువ్వు ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలి. చిరాకు జీవితం ఎప్పుడూ గందరగోళంలో నడుపుతున్నావు కదా, ఇక ఓర్పు వహించటం లేదమ్మా. కాబట్టి నీకు ఏ విధంగా మాటలు ఈ రోజున చెప్పాలనుకుంటున్నానో నువ్వు కాసేపైనా సరే నీ కోపాన్ని నువ్వు పక్కన పెట్టు. నిగ్రహించి మౌనంగా ఉండడం అలవాటు చేసుకో. ఎదుటి వ్యక్తులతో నీ జీవితం పోల్చుకోవడం మానేసి నిన్ను నువ్వు ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టు. నీకేం కావాలి, ఏం కాకూడదు, అలా నీకు ఏది అవసరమో ఏది అవసరం లేదు, ఇదంతా ఎప్పుడైనా ఆలోచించావా? ధైర్యాన్ని ఎప్పుడైనా సరే నీ జీవితంలో పొందావా? ఈ మార్పుల కారణం నీ జీవితంలో అనేక అనుభవాలే. ఈ అనుభవాలు నువ్వు గుణపాఠాలుగా నేర్చుకోవాల్సింది. ఇవి నువ్వు గుర్తుంచుకోవాల్సింది పోయి నన్ను నువ్వు తిడుతూ ఉంటే, దూషిస్తూ ఉంటే ఎలా? వాటి వల్ల ఎన్నో లాభాలనేవి ఏమీ ఉండదు. మనసులో ఎన్నో కలలు ఉన్నాయి. నా మాటల ప్రభావం అనేది నిన్ను మారుస్తుంది అని అనుకుంటున్నానమ్మా. అలానే నేను చెప్పినట్లు ఒక అదృష్టం జరిపిస్తాను. నీకు ఏం చేశాను అన్నీ కూడా నీకు తెలియచేస్తాను. భయపడకు.
నిన్ను అనేక రకాలుగా కొంతమంది వ్యక్తులు వ్యతిరేకమైన ఆలోచనలకు గురిచేసి వివిధ మాటలతో బాధ పెట్టారు. కాబట్టి ఎదుటి వ్యక్తులు వారి యొక్క మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంత తక్కువ వింటే నీ జీవితం అంత ప్రశాంతంగా బాగుంటుంది. ముందు నీకేం కావాలి, కుటుంబం కోసం నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అసలు ఏం ఇవ్వాలి, ఏది అనేది నీ మనసును ఒక్కసారి నువ్వే అడిగి తెలుసుకో. నన్ను నమ్మిన వారు ఎవ్వరూ మోసపోయలేదు. నేను ఎవరిని మోసం చేయను బిడ్డ. నా భక్తులు నా దేవాలయంలో కానీ, నా యొక్క మనసులో ప్రదేశంలో కానీ స్థానం సంపాదించుకోవాలి అంటే ముందు ఉండాల్సింది నమ్మకం. నీ మంచే కోరుతున్నాను కాబట్టే ఆ నమ్మకాన్ని నువ్వు గట్టిగా పట్టుకోమంటున్నాను. అనేక మంది అసలు వాళ్ళ యొక్క స్వభావాన్ని, వారిని నువ్వు మర్చిపోయి ఇక ఎందుకు ఇలా ఉంది అని కోపతాపాలకు గురయ్యి నన్ను నిందిస్తూ ఉంటే ఎలా? నీ హృదయాన్ని ఈ మాటలన్నీ కూడా కదిలించాలి. కొంచెం గాయపరిచేలా ఉండొచ్చు, కానీ వాస్తవాలు నీకు సత్యం తెలపాల్సిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు చేసే పనిలో కొంచెం వ్యతిరేకం ఉంటుంది తల్లి. నువ్వు నడుస్తున్న మార్గం లేదు కాబట్టి ఇది నీకు గుర్తు చేస్తున్నాను. నువ్వు ఎన్నో రకాలుగా బాధలు పడ్డావు. ప్రతి విషయాల్లో బాధపడుతూ అక్కడే ఆగిపోతూ ఉన్నావు. నేను ఎక్కడ ఏం చేస్తే నలుగురు ఏమనుకుంటారో, ఏం జరుగుతుందో అన్న భయం నీలో ఎక్కువైపోయింది. కాబట్టి భయాన్ని విడిచిపెట్టు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దానిపై శ్రద్ధ పెట్టు. నీ బాధలు, సమస్యలు పక్కన పెట్టు. నువ్వు చేయాలనుకున్న పనిని సమగ్రవంతంగా చెయ్యి. ఇక నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. తర్వాత ఫలితాన్ని ఈ బాబాకి అప్పగించు. నేను నీకు అండగా ఉన్నాను, అంతా చూసుకుంటాను చెప్పాను కదా. నా మాటలు ఎప్పుడు కూడా నువ్వు ప్రయత్నిస్తూ ఉండు. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నువ్వు ప్రయత్నించకుండా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను బిడ్డ? ఎంత నీకు చెప్పగలను? కానీ ఈ బాబా చెప్పింది నువ్వు విన్నావంటే నేను చెప్పినట్లుగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. నీ కళ్ళన్నీ కూడా నిజం చేసి పెడతాను. నువ్వు సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత నాది. ఒక తండ్రిగా నేను తీసుకున్నాను. ఈ బాబా ఏం చెప్పినా సరే నా బిడ్డలకు మంచి మార్గం. ఒక్క మాట కూడా పొల్లిపోదమ్మా. అవి నీకు తెలిసిన విషయమే కదా. భయపడాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంతకన్నా నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. మారేలా చేసి నువ్వు సంతోషంగా ఉండేలా దీవిస్తాను. ఈ బాబా నీకు తోడున్నంత వరకు నీకు ఎలాంటి దిగులు కానీ, భయం కానీ, బాధ కానీ ఏదీ ఉండదు. అసంతృప్తి అనేది అస్సలుండదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నిన్ను నేను కాపాడుకుంటాను కదా. నీ జీవితాన్ని మారుస్తాను. అద్భుతాలను జరిపించి నీ కళ్ళని నిజం చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా దీవిస్తాను. బిడ్డ, నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రించు. ఈరోజు ఈ బాబా సందేశం ఇలా నీవు విన్నావు కదా తల్లి. ఇక నీ జీవితం అద్భుతంగా ఉన్నట్టే. ఇక నిశ్చింతగా పనుకోమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.